హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కుదిపేసిన స్కామ్ ఏమైనా ఉందంటే 2024లో వైసీపీ చేసిన మద్యం స్కామ్. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్ ఏడాది తర్వాత తేల్చింది ఏంటంటే సుమారు వైసీపీ గవర్నమెంట్లో 3,800 కోట్ల మేర మద్యము కుంభకోణం జరిగిందని. ఈ 3,800 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ఏంటంటే వైసీపీ గవర్నమెంట్ 2019లో ఎలక్షన్లో గెలిచిన తర్వాత డిస్టరీస్ని బెదిరించి వారి దగ్గర నుంచి కమిషన్లు తీసుకొని, అంటే వాళ్ళని బెదిరించి వాళ్ళ కమిషన్లు ఇస్తేనే ఆ మందులు బయట అమ్ముకునేటట్టుగా, అంటే వైన్ షాపులు, లేకపోతే వాళ్ళ ప్రొడక్ట్స్ అక్కడ అమ్ముకునే ఛాన్స్ ఉండదన్నమాట. అలా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన 5 సంవత్సరాల్లో 3,800 కోట్ల వరకు ఉంటుందని చెప్పి ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. కానీ అసలు జరిగింది ఏంటంటే ఇది సుమారు ఈ స్కామ్ విలువ 20 నుంచి 30,000 కోట్ల వరకు ఉంటుందని చెప్పి ఒక ప్రాథమిక నిర్ధారణ. ఎందుకంటే మన రీసెంట్గా వైఎస్ షర్మిల గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు అది 50,000 కోట్ల రూపాయల స్కామ్ అన్నారు. 50,000 రూపాయల కోట్ల స్కామ్ ఏంటి అంటే ఏం జరిగిందంటే సిట్ ఏ కోణంలో దర్యాప్తు చేస్తుందంటే వైసీపీ పెద్దలు ముడుపులు డిస్టరీస్ నుంచి ముడుపులు తీసుకున్నారన్న కోణంలోనే దర్యాప్తు చేస్తుంది. కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే డిస్టరీస్ని బెదిరించి వాళ్ళే ఆ డిస్టరీస్ని అద్దెకి తీసుకొని దాంట్లో నాసిరకం మద్యం సరఫరా చేసి కనీసం ఒక 10 రూపాయలకు ఒక బాటిల్ వచ్చేట్టుగా చేసి ఆ 10 రూపాయల బాటిల్ని 800 నుంచి 1,000 రూపాయలు కాస్ట్లీ మద్యంలాగా తయారు చేసి దాన్ని అమ్మారు. దాని విలువ సుమారు 20 నుంచి 25,000 కోట్ల వరకు ఉంటుందన్నమాట. సో సిట్ దీని మీద కూడా ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం చాలా ఉంది. రీసెంట్గా ఈ మద్యం స్కామ్లోనే ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి మరియు ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా అరెస్ట్ చేసిన తర్వాత వీరు రీసెంట్గా కూడా బెయిల్ రావడం జరిగింది. సో సిట్ ఇప్పుడు కొత్తగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడైనటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని మరియు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుమారుడు అయినటువంటి సజ్జల భార్గవ రెడ్డిని కూడా వీళ్ళని కూడా నిందితులుగా చేర్చింది. వీళ్ళిద్దరిని ఎలా నిందితులుగా చేర్చిందంటే వీళ్ళిద్దరూ డైరెక్టర్గా ఉన్న అంటే బీమ్ స్పేస్ ఎల్ఎల్పి కంపెనీలో మద్యం కుంభకోణం చేసిన డబ్బుల్ని షెల్ కంపెనీల ద్వారా వీరు డైరెక్టర్గా ఉన్న ఈ బీమ్ స్పేస్ కంపెనీకి ఆ నిధులను మళ్లించారని వీరి మీద ఒక అభియోగం. నెక్స్ట్ సిట్ ఇప్పుడు కొత్తగా వైఎస్ అనిల్ రెడ్డి పేరును కూడా దీంట్లో చేర్చబోతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిస్తున్న ఒక నివేదిక. వైఎస్ అనిల్ రెడ్డి గారి దీంట్లో పాత్ర ఏమిటంటే ఆల్రెడీ ఆయన పిఏ అయినటువంటి దేవరాజు గారిని 3 రోజుల క్రితం సిట్ వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. మనకు తెలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి గారు అని అందరూ అనుకుంటారు. కానీ వైఎస్ అనిల్ రెడ్డి గారు బ్యాక్ ఎండ్లో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ మొత్తం అతనే చూసుకుంటారని టీడీపీ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. అదే కాకుండా డిస్టరీస్ నుంచి వచ్చిన డబ్బులు మొత్తం రాజిరెడ్డి కసిరెడ్డి గారు, రెండోది విజయసాయిరెడ్డి గారితో పాటు అనిల్ రెడ్డి గారు కూడా ఉండి ఆ డబ్బులు కలెక్ట్ చేసే దాంట్లో ఇతను కూడా చాలా పెద్ద హస్తం అని చెప్పి సిట్ తేల్చింది. సో రాబోయే రోజుల్లో సిట్ ఇతన్ని కూడా కస్టడీలోకి తీసుకోబోతుందని మనకు తెలిసిన ఒక ప్రాథమిక అంచనా. కానీ చూద్దాం సిట్ ఎంతవరకు తన ప్రయత్నం చేసిద్దో. సిట్ ఇంకా అరెస్ట్ చేయాల్సిన దాంట్లో అంత ధైర్యం చేసి జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళిద్దో, ఆయన సతీమణి వైఎస్ భారతి దాకా గారిని కూడా అరెస్ట్ చేసిద్దో, సిట్ ఎంత మేరకు తన పనిని తాను సమర్థవంతంగా నిర్వహించిద్దో చూద్దాం. థ్యాంక్ యూ.